ఆంధ్రప్రదేశ్ అనంతపూర్లో ఉన్న ఈ ఎన్సీసీ యూనిట్ వారు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వరల్డ్ వైజ్గా టెర్రరిజం పెట్టలేకపోయి వాళ్ళు 9/10/11 యూఎస్ మీద కానీ, లండన్ మీద కానీ, లేకపోతే బహల్పూర్ మీద కానీ, మస్జిద్ మీద కానీ వీళ్ళందరి మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసిన తర్వాత ఎవరికంటే వాళ్ళు ఈ టెర్రరిజంని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు పోయి ఉన్నారు. ఈ సందర్భంలో వాళ్ళు ఏప్రిల్ 22న పహల్గామ్ మీద మళ్ళీ టెర్రరిస్టు దాడి చేయడం జరిగింది. అది మనం ఛాలెంజ్ తీసుకొని మన ఇండియా డిఫెన్స్ కానీ, నేవీ కానీ, లేకపోతే ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళందరూ తీసుకొని మన గవర్నమెంట్ తరఫున ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసుకొని దీన్ని 21న దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా 100 మెంబర్స్ టెర్రరిస్ట్ని మనం ఏరివేయడం జరిగింది. దానిలో ఎవరైతే ఈ టెర్రరిస్ట్ మెయిన్ లీడర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. వాళ్ళు చంపడం జరిగింది, ఆ అటాక్లో చనిపోవడం జరిగింది. సో దాని సందర్భంగా మన ఏపీ తరఫున మన ఎన్సీసీ కానీ లేకపోతే మన వాడు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ సపోర్ట్తో ఈరోజు ఈ ప్రోగ్రాం ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి అది నెమరు వేసుకోవడానికి ఈరోజు మన క్యాడెట్స్ వీళ్ళు మన ఎన్సీసీ తరఫున ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తారు. దానికి ఒక ర్యాలీ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి రుద్రంపేట వరకు. जय हिंद सर। आज हम एनसीसी बटालियन के आंध्र प्रदेश पुलिस स्टेट के साथ मिलकर हमारे एनसीसी कैडेटों को ऑपरेशन सिंदूर के बारे में मोरल व मोटिवेट किया। अब आज हम यहाँ पे इकट्ठे हुए हैं और यहाँ से हम रुद्रमोटा बाईपास तक हमारे जवानों को फुटपैथ लेकर उसको हमें मोटिवेट किया और इस ऑपरेशन के बारे में पूरी जानकारी दिया, ताकि आंध्र प्रदेश के सभी एनसीसी कैडेट, सिविल पब्लिक एंड अपने पुलिस वाले सभी लोगों ने हमारा सहयोग दिया और हमें ऑपरेशन सिंदूर के बारे में बड़ा गर्व महसूस हुआ। हमें आशा करते हैं हम आंध्र प्रदेश स्टेट से, पुलिस से, आंध्र प्रदेश के एनसीसी के बच्चों से ये सदैव हमारा साथ दें और हम भारत को प्रगति की तरफ ले जाएं। अगर फिर भी हमें किसी प्रकार की जरूरत पड़ी तो हमारा विश्वास है कि स्टेट के सभी सैनिक, सभी कैडेट और सभी पुलिस वाले हमारा सहयोग देंगे और किसी प्रकार की मुसीबत आने पर हम उस मुसीबत को आसानी से कवर करेंगे। जय हिंद। भारत माता की, भारत माता की, भारत माता की।